సూర్యవారాహి పూజ సామాగ్రి షాప్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఈ షాప్ వచ్చేసి మన గొల్లలి మామిడాడలో శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్కి ఆపోజిట్లోనే స్టీల్ మరియు ఇత్తడి సామానం షాప్ ఉంటుంది. సో దాని ప్రక్కనే అయితే ఉంటుంది. చాలా అంటే చాలా వెరైటీ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. ప్రతి ఒక్కటి మనకి పూజకి కావాల్సినవి కానీ, పెళ్ళిళ్ళకి కావాల్సినవి కానీ, హోమాలకి కావాల్సినవి కానీ, పూజలకి ఎస్పెషల్లీ వరలక్ష్మీదేవి వ్రతం, వినాయక చవితి అండ్ అలానే దసరా నవరాత్రులు, వారాహి నవరాత్రులు పూజలు అండ్ కార్తీక మాసానికి సంబంధించినవి, నోములకి సంబంధించినవి, ఇంకా పెళ్ళిళ్ళకి సంబంధించినవి ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అంతేకాదండి, వీళ్ళ దగ్గర వీరభద్రుడు స్వామి పూజకు కావాల్సిన అన్ని ఐటమ్స్ విభూది పండుతో సహా ఇక్కడే దొరుకుతుంది. సో ఒక్కటి కొందామని వస్తే ప్రతి ఒక్కటి మనం తీసుకుని ఇంటికి వెళ్తాము. ఒకటి కాదు, రెండు కాదు, నెంబర్ ఆఫ్ కుందులు మీకు చూపిస్తాను. ఒక్కొక్క డిజైన్ అయితే ఉంది. నిజంగా చాలా మంచిగా అనిపించింది. మనం ఎంత చేసినా ఆ దేవుడు కరుణించాలనే కదండి మనం పూజలు చేస్తాము. సో అలాంటప్పుడు దేవుడికి ఎంత నిండుగా అలంకరించినా, ఎంత పెట్టుబడి పెట్టి మనం కొనుక్కొని చేసుకున్నా సరే ఆ పూజ అయితే చాలా ప్రతిఫలం దక్కుతుంది. అలానే అన్నీ కొనమని చెప్పట్లేదు, ఉన్న వాటితోనే సర్దుకుపోవాలి. కానీ ఇక్కడ ఐటమ్స్ చూస్తే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి, చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఇది వచ్చేసి 7 శనివారాలు వ్రతం చేసిన వాళ్ళు ఖచ్చితంగా వెలిగిస్తున్నారు కదా. అండ్ ఇక్కడ కుండ కింద కనిపిస్తుంది కదా, ఈశ్వరుడికి ఒక్కొక్క చుక్క పడుతుంది. కుబేర గ్లాస్ అంటది. అండ్ అలానే ఇంకొకటి వచ్చేసి కుంకుమ బనులు మనం చిన్నగా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇత్తడివి చాలా బాగున్నాయి. గంటలు కూడా చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది. నిజంగా అక్కడ ఊపి చూశాను, చాలా బాగా అయితే వచ్చింది. అండ్ అలానే కాదండి, అమ్మవారికి నైవేద్యం కింద పెట్టుకోవడానికి ప్రసాదం గిన్నెలు కానీ, వాటర్ పెట్టడానికి గ్లాసెస్ కానీ ఇత్తడివి చాలా బాగున్నాయి. ఇంకా భవానీ మాలలో చాలామంది గజ్జలు కట్టుకుంటారు, అవి కూడా అక్కడే ఉన్నాయి. చిన్నగా ఎవరికైనా బర్త్డే ఫంక్షన్స్ కానీ, చిన్నగా పూజకు వెళ్ళినప్పుడు కానీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడే గ్లాస్తో చేసిన వినాయకుడు ఐటమ్స్ కూడా ఉన్నాయి, చెక్కవి ఉన్నాయి. అండ్ అంతేకాదండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ఏ పూజ వచ్చినా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం అభిషేకం ఖచ్చితంగా మనమే స్వయంగా ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఆ విగ్రహాలు కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మనకి జ్యోతులు వచ్చేసి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. అమ్మవారికి ఫొటోస్ పెట్టుకోవడానికి చిన్న పీటలు, పెద్ద పీటలు కూడా ఉన్నాయి. రాగి మరియు ఇత్తడి మరియు సిల్వర్ చెంబులు కానీ, గిన్నెలు కానీ, దీపారాధన కుందులు కానీ అన్నీ ఉన్నాయి. అంతే కదండి, కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు చాలామంది కొత్త ఫొటోస్ పెట్టుకోవాలనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళు కూడా అన్ని ఫొటోస్ అన్ని ఫ్రేమ్స్ కూడా ఒకేలా రావాలి అనుకుంటే కనుక వీళ్ళ దగ్గర పర్చేస్ చేయండి. ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. శివుడు పార్వతి ఫోటో, వినాయకుడు సరస్వతీదేవి లక్ష్మీదేవి ఫోటో కానీ, లక్ష్మీదేవి ఫోటో కానీ, ఆంజనేయ స్వామి ఫోటో కానీ, దుర్గామాత ఫోటో కానీ, అయ్యప్ప స్వామి వారి ఫోటో కానీ, మనకి అన్ని ఫోటో ఫ్రేమ్స్ కలిపి కావాలన్నా కలిపి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు, మీడియం సైజు ప్రతి ఒక్కటి కూడా మనకి ఫ్రేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయి. ఇంకా ఎంత మనం పూజ చేసినా అగరబత్తి సాంబ్రాణి వేస్తేనే కదండి మన ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. పూజ చేసుకున్నంతసేపు ఆ స్మెల్ చూస్తే మనకి హ్యాపీగా అమ్మయ్య అనిపిస్తుంది. సో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అగరబత్తి కానీ, సాంబ్రాణి కానీ, అండ్ అలానే ఇంటికి తోరణం కట్టుకోవడానికి అచ్చు గోల్డ్ టైప్ ఉంది. ఒత్తులు ఎస్పెషల్లీ చాలా నెంబర్ ఆఫ్ ఒత్తులు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేది మనకి కార్తీక మాసం కదా. సో ఈలోపు ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. అన్నీ ఒకే చోట దొరుకుతాయంటే మనం 10 షాపులు తిరగాల్సిన అవసరం లేదు. అంతే కదండి, టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఇంకా సాంబ్రాణి వచ్చేసి చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇంకా రోజ్మెరీ వాటర్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. అండ్
చాలా అంటే చాలా ఇప్పుడు ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు. సాంబ్రాణి కుందులు కూడా వీళ్ళ దగ్గర చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందనే చెప్పచ్చు. ఎందుకంటే కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ ఇష్టం, ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్స్ ఇష్టం. ఇంకా బ్లౌజ్ పీసెస్ రెడ్ కలర్ అండ్ అలానే పట్టు పీసెస్, బ్లాక్ కలర్ బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో భవానీ మాల అయిపోయిన తర్వాత అయ్యప్ప మాల అది వేస్తాం కదా. ఇంకా పంచెలు కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అంతేకాదండి, మీకు ఇంకో బంపర్ ఆఫర్ ఉంది. నా వీడియో తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి వీడియోలో చూసి వచ్చామంటే ఖచ్చితంగా మీరు 1500 to 2000 పర్చేస్ చేస్తే ఖచ్చితంగా మీకు 5 to 10% డిస్కౌంట్ అయితే ఇస్తారు. నెయ్యి కూడా చాలా స్వచ్ఛమైన నెయ్యి ఉందండి వీళ్ళ దగ్గర. మనం దీపారాధన చేసుకుంటాం కదా, ఎక్కువ పూజలు చేసుకున్నప్పుడు మనకి తక్కువ బడ్జెట్లోనే అన్నీ కూడా దొరుకుతాయండి. ఇక్కడ చాలా బాగుంటాయి. సో వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏదో కొందామని వెళ్తారు, బట్ అన్నీ సాటిస్ఫాక్షన్గా అయితే తీసుకెళ్తారు. ఎంత ఉన్నా మనం సింధూరం పెట్టుకుంటేనే కదండి మన ముఖానికి ఆ కొత్త కళ అనేది వస్తుంది. దేవుడికి పూజ చేసినంతసేపు ఆ సింధూరం ఎప్పుడు పెట్టుకుంటామా అని చూస్తాం. అలాంటి మంచి మంచి సింధూరాలు కూడా ఉన్నాయి. అండ్ అలాని విభూది కూడా ఇక్కడ అమ్ముతారు. అంతేకాదండి, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు మనకు ఒక చిన్న కాయిన్ ఇస్తాము, సత్యనారాయణ స్వామి ముద్ర ఉండి. సో పూజ అంతా అయిపోయిన తర్వాత మనం బీరువాలో కానీ పూజ గదిలో కానీ పెట్టుకుంటాం కదా. సో అలాంటి ముద్రలు ఉన్నవి ప్రతి ఒక్కటి కూడా ఉంది. దుర్గామాతది కానీ, లక్ష్మీదేవిది కానీ, వినాయకుడిది కానీ. అంతే కదండి, ఇక్కడ రాగి మరియు సిల్వర్ సర్పాలు కూడా అమ్ముతారండి. అంటే దోష పరిహారం చేసుకునే వాళ్ళకి ఇక్కడ యూజ్ అవుతుంది. అమ్మవారికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం చిన్న చిన్న నల్ల పూసల దండలు గుచ్చి వేస్తున్నాం కదా. సో అవి కూడా, ఎర్ర చందనం పౌడర్ కూడా ఇక్కడ ఉంటుంది. సో మనకి ఎంత కావాలితే అంత ప్యాక్ చేసి ఇస్తారు. ప్రతి ఒక్కటి కూడా పచ్చకర్పూరం వచ్చేసి ఇక్కడ 2 to 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ దగ్గర మిడిల్ నుంచి అంటే చిన్న నుంచే స్టార్ట్ అవుతుంది. చిన్న సైజు ఉంటాయి, మిడిల్ సైజు ఉంటాయి, పెద్ద సైజు ఉంటాయి. చిన్నగా ప్యాక్ చేసి ఇస్తారు, మిడిల్గా ప్యాక్ చేసి ఇస్తారు, ఫుల్గా ప్యాక్ చేసి కూడా ఇస్తారు. సో ఇవి వచ్చేసి నేను చూపించాను కదా, చాలా కలర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా బెల్లం పౌడర్ వచ్చేసి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. జస్ట్ 35 రూపీస్ హాఫ్ కేజీ, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు సాటర్డేస్ అవి మనం ఏవేవో ఆయిల్స్ యూస్ చేస్తున్నాం కదా, ప్రతి ఒక్క ఆయిల్ దీపారాధనకి ఇక్కడ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ 10 to 15 రకాలైన ఆయిల్స్ వీళ్ళ దగ్గర చూడడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా మనం తీసుకోవచ్చు. వీళ్ళ నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు ఇలా ఉంటాయి కదా, మనం ఏమైనా దానాలు ఇచ్చుకోవడానికి. సో అవి కూడా వీళ్ళ దగ్గర అమ్ముతారు. అంతే కదండి, మనం విభూది బొట్టు పెట్టుకుంటాం, గంధం బొట్టు పెట్టుకుంటాం కదా, బొట్లు కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంటికి తోరణాలు ఇందాక సిల్వర్ అండ్ గోల్డ్ చూపించాను కదా. సో మనకి ఇలా టెంపరీగా కావాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు. ఇంకా ఒక దీపం కుందులోనే ఆవునెత్తితో ఒత్తు వస్తుంది, ఎక్కడైనా మనం తీసుకెళ్ళి వెలిగించుకోవచ్చు. ఇంకా నెంబర్ 1 సింధూరం అంటే ఇదే. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అమ్మవారి ఫొటోస్ అందరికీ ఉండకపోవచ్చు. సో ఇలా మనం అంటే అప్పటికప్పుడు మనం పూజ చేసుకునేటట్టు షీట్స్లా కూడా తీసుకోవచ్చు. పెద్దవైతే 10 రూపీస్, చిన్నవైతే 5 రూపీస్. ఇంకా భవానీ మాలలు కూడా వీళ్ళ దగ్గర నెంబర్ 1 క్వాలిటీ ఉన్నాయి, నార్మల్ క్వాలిటీ కూడా ఉన్నాయి. ఇంకా పెద్దవాళ్ళకైతే టవల్స్, పంచెస్ కూడా ఉన్నాయి. ఇంటికి కట్టుకోవడానికి మనకి జెండా, ఆంజనేయ స్వామి జెండా అండ్ అలానే దుర్గామాత ఫ్లాగ్ కూడా మంచిగా ప్యాక్ చేసి అయితే ఇస్తారు. మాలలు కూడా ప్రతి ఒక్క మాల వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. అంటే వినాయక మాల వేసిన వాళ్ళు, వారాహిదేవి మాల వేసిన వాళ్ళు కానీ, అయ్యప్ప మాల వేసిన వాళ్ళు కానీ, ఇంకా దుర్గామాత మాల వేసే వాళ్ళు కానీ ప్రతి ఒక్కటి కూడా. అండ్ అలానే ఇక్కడ పసుపు కుంకుమ ప్యాకింగ్స్ కూడా ఉంటాయి. సో మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇంటికి అందాన్ని ఇచ్చి గుమ్మాలు అలా నిండుగా అట్రాక్టివ్గా కనిపించాలి అంటే కనుక తోరాలు ఉండాలి కదా. సో తోరాలు ఇప్పుడు ఉంటే నెక్స్ట్ డేకి, ఇప్పుడు కడుతుంటే నెక్స్ట్ డేకి వాడిపోతున్నాయి కాబట్టి సో ఇలా మనం ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా డెకరేట్ చేసుకోవచ్చు. పర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అండ్ పూజా గదిలో మనం పెట్టుకుంటాం కదా ఇప్పుడు చిన్న చిన్న గవ్వలు ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ అలానే అమ్మవారి ఫొటోస్కి వేయడానికి దండలు కూడా అక్కడే ఉంటాయి. ఈ అగరబత్తి కూడా న్యాచురల్గా ఫ్లవర్స్తో మంచిగా తయారు చేసి
వచ్చినవేనంట. చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా 120 రూపీస్ ఒక్కటి. అండ్ అయ్యప్ప మాలలు కూడా చాలా ఎక్కువగా వేస్తున్నారు కాబట్టి సో ప్రతిదీ ఇక్కడ దొరుకుతాయి. అండ్ అలానే చాలామంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో టైం ఉండట్లేదు, ఒత్తిని మనం దూదిని ఒత్తి కింద చేసుకుని అంటే మాల కింద చేసి వేయడానికి. సో దాని కాస్ట్ కూడా చిన్నదైతే 15 రూపీస్, పెద్దదైతే 30 రూపీస్. ఇంకా ప్రతిదీ కూడా కాస్ట్ మనకి ఈక్వల్గానే ఉంటాయి. మనం మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా చక్కగా అనుకోవచ్చు, పూజకి అమ్మో ఇంత డబ్బులా అన్న ఇదేం లేదు. సో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ వినాయకుడిది చక్కగా ఉంది, బాగుంది. సో మనం డోర్స్ కదా అంటించుకుంటే చాలా బాగుంటుందండి నిజంగా. ఇంకా పిల్లలకి తాళ్ళు అవి కట్టడానికి కూడా ఉంటాయి. ఇంకా వచ్చేసి సాంబ్రాణి విషయానికి వస్తే చాలా వెరైటీస్ చూసానండి. అక్కడ ఉన్నవన్నీ కూడా నేను తీసుకున్నాను, నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. నేను ప్రతి శుక్రవారం, మంగళవారం, సాటర్డే ఇలా పూజలు వచ్చినప్పుడు ఖచ్చితంగా యూజ్ చేస్తున్నాను. అండ్ చెక్క బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. హల్దీ ఫంక్షన్స్కి అది మనం వినాయకుడిది మనం డ్రా చేసుకుని ధర్మాకోల్ షీట్ మీద ఫ్లవర్స్ అంటిస్తాం కదా, అవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. హల్దీ సెట్స్ కూడా ఉన్నాయి, ప్రసాదం పెట్టుకునే ప్లేట్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చెక్కవి కుంకుమ బన్నులు చాలా బాగున్నాయి, చాలా తక్కువ కాస్ట్. వచ్చి ఒక్కసారి పర్చేస్ చేయండి. ఇంకా ప్రతి ఒక్కటి మనం పూజ చేసుకోవాలంటే ఆ స్తోత్రాలు కానీ పూజలు కానీ ఇవన్నీ ఏం చేసుకోవాలన్నా బుక్ కంపల్సరీ ఉంటుంది కదా. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి సుందరకాండ బుక్ అంట, ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. భవానీ దీక్ష బుక్ చిన్నది, భవానీ దీక్ష మాల పూజ ఎలా చేసుకోవాలి అంటే ఆ బుక్ కూడా ఉంటుంది. అండ్ అలానే వినాయక చవితి, వరలక్ష్మీదేవి కథ ఇవన్నీ కూడా బుక్స్లోనే కదా మనం చదువుకుంటాం. గజ్జలు కూడా విడిగా అమ్ముతారు. ఇలాంటి చిన్న చిన్న షీట్స్ కూడా ఉంటాయి. అంతే కదండి వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉంది. ఒకసారి వెళ్ళి విజిట్ చేస్తేనే కదా మీకు కూడా తెలుస్తుంది. సో ఇంటికి దిష్టి తగలకుండా ఈ దిష్టి బొమ్మలు కూడా ఉన్నాయి. మాలలు కూడా ఎప్పటికప్పుడు తీసుకొని వస్తారు. అంతే కదండి, ఇలా ఖాళీ డబ్బాలు చూపిస్తున్నాను కదా, జస్ట్ 10 రూపీస్. ఏమైనా కుంకుమ అది వేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా అక్కడ మనం చూపించాను కదా ఇందాక, సెట్ వచ్చేసి 50 రూపీస్. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి గంధపు చెక్కలు, మజ్జిగ కవ్వం, అండ్ అలానే ఇందాక చూపించాను కదా కాయిన్స్, చెక్కలు, కొబ్బరి, ఎండు కొబ్బరి, కొబ్బరి చెక్కలు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా బాగుంటాయి. వీళ్ళ దగ్గర ఇంకా చెప్పాలి అంటే కనుక 1 గ్రామ్ గోల్డ్ కూడా ఉందండి. సో మనకి మన బడ్జెట్కి తగ్గట్టు వీళ్ళు తీసుకొస్తారు. ప్లెయిన్ బ్యాంగిల్స్ కానీ, స్టిక్కర్ ప్యాకెట్స్ కానీ, అమ్మవారికి ఎవరికైనా వాయనం ఇవ్వడానికి కానీ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. సెట్స్ కూడా ది రీజనబుల్ ప్రైజెస్. నల్ల పూసలు కూడా చాలా బాగున్నాయి. ఒకసారి వచ్చి విజిట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.